ఉద్యమ పార్టీగా పిలువబడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో పూర్తి స్థాయిలో అలజడి వాతావరణం నెలకొంది. ఎట్టకేలకైతే ఆ పార్టీ పూర్తి స్థాయిలో సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకైతే ఎమ్మెల్సీ కవితపై వేటు పడింది. పూర్తి స్థాయిలో పార్టీ అధినాయకత్వం అయితే గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పూర్తి స్థాయిలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడమే కాకుండా పార్టీకి సంబంధించినటువంటి మరికొంతమంది కీలక నేతలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ పలు రకాలుగా ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి కవితపై పూర్తిసారి ఎట్టకేలకైతే ఆ పార్టీ వేటు వేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎట్టకేలకైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర మాజీ సీఎం కేసీఆర్ పూర్తి స్థాయిలో తన తనయాన్ని చూడకుండా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ అనేటటువంటి ఒక విషయాన్ని కూడా చూడకుండా పూర్తి స్థాయిలో ఆమెపై సస్పెన్షన్ వేటు వేస్తున్నామని కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో బీఆర్ఎస్ పార్టీలో కాస్త అలజడి వాతావరణం నెలకొంది. ఉద్యమ పార్టీగా పేరుగాంచినటువంటి బీఆర్ఎస్ పార్టీలో పూర్తి స్థాయిలో కవిత ఎపిసోడ్ కావచ్చు, కవితపై సస్పెన్షన్ వేటు ఈ పరిణామ క్రమం మాత్రం పూర్తి స్థాయిలో హాట్గా నడుస్తుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆ పార్టీ అధినాయకత్వం ఎట్టకేలకైతే పార్టీకి నష్టం జరగబోతుంది, పార్టీ పరువు బజార్న పడే ప్రయత్నం జరుగుతున్నటువంటి ఈ పరిణామక్రమంలో ఎట్టకేలకైతే సంచలన నిర్ణయం తీసుకుంది బీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఎట్టకేలకైతే పూర్తి స్థాయిలో మాజీ ఎంపీ అని చూడకుండా, అదే సందర్భంలో తన కూతురు అని చూడకుండా కూడా, మరో సందర్భంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అని చూడకుండా కూడా ఎట్టకేలకైతే ఆమెపై వేటు వేసినటువంటి సందర్భంలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ ఒక్కసారిగా వేడెక్కినటువంటి పరిస్థితి. ఆ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి గత కొంతకాలంగా కవిత కూడా పూర్తి స్థాయిలో ఆ కేసుకు సంబంధించి ఏమనుకున్నటువంటి కవిత ఎట్టకేలకైతే తాజాగా ఇటీవల బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో పాటు పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది కీలక నేతలను ఉద్దేశించి గత కొన్ని కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సంబంధించి ఇప్పటికే 60 లక్షల సభ్యత ఉన్నటువంటి ఉద్యమ పార్టీలో పూర్తి స్థాయిలో అలజడి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ది కావచ్చు, ఆ బీఆర్ఎస్ పార్టీకి క్రియాశీలక పాత్ర ఉందని చెప్పాలి. ఎందుకంటే ఉద్యమ పార్టీగా అవతరించి పూర్తి స్థాయిలో మొట్టమొదటిసారి తెలంగాణ స్వరాష్ట్రం, తెలంగాణ గడ్డపై మొట్టమొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిణామ క్రమంలో ఉద్యమ పార్టీ, ఉద్యమ నేతల సహకారంతో ఆ పార్టీ ఎట్టకేలకైతే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్తి స్థాయిలో ఇప్పటికే 60 లక్షలకు పైగా ఆ బీఆర్ఎస్ పార్టీలో సభ్యత ఉన్నటువంటి నేపథ్యంలో పలువురు మాజీ మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మరోవైపు మాజీ ఎంపీలకు సంబంధించి కావచ్చు 60 లక్షల మంది కార్యకర్తలతో సభ్యత ఉన్నటువంటి ఒక ఉద్యమ పార్టీలో పూర్తి స్థాయిలో పార్టీ అధినాయకత్వం, ఆ పార్టీకి సంబంధించి మాజీ ఎంపీ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులలో ఒక ఎమ్మెల్సీ పూర్తి స్థాయిలో తనపై వేటు వేసేటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా పార్టీలో ప్రకంపనలు క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కేసీఆర్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు సైతం కేసీఆర్ ప్రకటనను కావచ్చు, కేసీఆర్ నిర్ణయాన్ని మాత్రం స్వాగతించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కవితపై వ్యతిరేక పవనాలు వీస్తున్నటువంటి నేపథ్యంలో కవిత ఫ్లెక్సీలు మాత్రం ఆ పార్టీ కార్యకర్తలు కావచ్చు, పార్టీ అనుచరులు ఎట్టకేలకైతే కవిత ఫ్లెక్సీలు సైతం చింపివేసే ప్రయత్నంలో కూడా నిమగ్నమైనటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టే ప్రయత్నం చేయడంతో పాటు పార్టీ పరువును బజార్న పెట్టే ప్రయత్నంలో భాగంగా కవిత ముందు వరుసలో ఉందంటూ కూడా మరికొన్ని విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు సైతం, మాజీ ఎంపీలు సైతం కూడా పూర్తి స్థాయిలో కవిత పట్ల గత కొంతకాలంగా గుర్రుగా ఉంటూ వస్తున్నారు. పార్టీ అధినాయకత్వంతో కూడా గత కొంతకాలంగా చర్చలు, సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కవితను పక్కకు పెట్టే ప్రయత్నం జరుగుతుందని కూడా గత కొంతకాలంగా ఒక చర్చ అయితే సాగుతుంది. పూర్తి స్థాయిలో ఎప్పుడు అనేటటువంటి ఒక సందర్భం రానే వచ్చింది. ఎట్టకేలకైతే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు కావచ్చు, క్రమశిక్షణ సంఘానికి సంబంధించి వ్యతిరేక పవనాలు వీసే దిశగా కవిత అడుగులు వేసినటువంటి నేపథ్యంలో మరికొన్ని కీలక ఆరోపణలు చేసినటువంటి ఈ పరిణామక్రమంలో ఎట్టకేలకైతే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వేటు పడింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి తన సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్టుగా పూర్తిగా పార్టీ అధినాయకత్వం అయితే స్పష్టమైనటువంటి ప్రకటన జారీ చేసింది. సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం అని చెప్పాలి. ఎందుకంటే పూర్తిస్థాయిలో ఉద్యమ పార్టీలో దాదాపు 60 లక్షల మందికి పైగా సభ్యత్వం ఉన్నటువంటి ఆ ఉద్యమ పార్టీలో ఇలాంటి అలజడి రేగడం అనేది బహుశా ఎవరు ఊహించకపోవచ్చు, మరెవరు వినించకపోవచ్చు. కానీ ఎట్టకేలకైతే కేసీఆర్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి పాల్పడుతున్నటువంటి కవితపై ఎట్టకేలకైతే వేటు వేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కేసీఆర్ నైజం ఏంటో బయటపడింది. తన కూతురని చూడకుండా పూర్తి స్థాయిలో పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేసేటటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా పార్టీ అండగా నిలవబోతుందనేటటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. మరోవైపు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎవరైనా సరే ఇలాంటి చర్యలకు బలి కావాల్సిందంటూ కేసీఆర్ ఒక స్పష్టమైనటువంటి
ఒక నిర్ణయం కావచ్చు, తన ప్రకటన మాత్రం ఒక స్పష్టతనిచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి కాస్త రాజకీయంగా పెను దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నిన్నటికి నిన్న తాజాగా ఓ మాజీ మంత్రిపై కావచ్చు, ఓ మాజీ ఎంపీని ఉద్దేశించి కవిత ఘాటైన వ్యాఖ్యలు చేశారు తనదైన శైలిలో. కమిషన్ల దందా అంటూ, మరోవైపు కాళేశ్వర కమిషన్ అంటూ మరికొన్ని విభిన్న వాదనలు వినిపిస్తూ ఎట్టకేలకైతే వార్తల్లో నిలిచారు. ఈ అంశానికి సంబంధించి గత కొంతకాలంగా కవిత ఎపిసోడ్పై, కవిత వ్యవహార శైలిపై ఆ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు, మాజీ మంత్రులతో పాటు మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు సైతం కవిత ఎపిసోడ్పై ఆరా తీస్తూనే ఉన్నారు. కవిత ప్రతి అది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో పసిగట్టే ప్రయత్నమే చేస్తున్నారు. ఎట్టకేలకైతే పార్టీ అధినాయకత్వం దృష్టికి అయితే పలు విషయాలు, విభిన్న వాదనలు వారంతా వినిపించే ప్రయత్నం చేశారు. ఎట్టకేలకైతే ఆ పార్టీ అధినేత మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం సంచలన నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎట్టకేలకైతే కవితపై వేటు వేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో పెను అలజడి రేపినటువంటి పరిస్థితి. మరోవైపు ఈ అంశానికి సంబంధించి కవితపై వేటు వేసినటువంటి నేపథ్యం కావచ్చు, సస్పెన్షన్ వేటుకు గురైనటువంటి కవిత రేపు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఒకవేళ నూతన పార్టీ పెడితే కనుక తన క్యాడర్ని పటిష్టపరచుకుందా, ఎందుకంటే జాగృతి సంస్థ ఫౌండర్ అయినటువంటి కవిత ఎట్టకేలకైతే తన క్యాడర్ను పటిష్టపరుచుకున్న ప్రయత్నంలో భాగంగా గత కొంతకాలంగా నిమగ్నం అవుతుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఉద్దేశించి, పలువురు నాయకులను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అంటే ముందుగానే కవిత తన సస్పెన్షన్ వేటును ఊహించే ఇలాంటి పరిణామ క్రమాలకు తెరలేపిందంటూ మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే పూర్తిసారి తన విభిన్న అభిప్రాయాలను వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. అదే సందర్భంలో కవిత కావాలనే తనపై సస్పెన్షన్ వేటు పదాలనే ఉద్దేశంతోనే పూర్తిసారి కవిత ఇలాంటి చర్యలకు పూనుకుంది, ఇలాంటి ఆరోపణలు చేసిందంటూ కూడా మరికొంతమంది ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు కూడా కవిత ఎపిసోడ్ వ్యవహార శైలికి సంబంధించి కవితను తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఉద్యమ పార్టీలో ఒకసారి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం పురుడు పోసుకున్నటువంటి తదనంతరం మొట్టమొదటిసారి ఎంపీ హోదాలో అడుగుపెట్టి నిజామాబాద్ పార్లమెంట్ గడ్డపై తన సత్తా చాటారు. అదే సందర్భంలో రెండోసారి జరగబోయినటువంటి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా అప్పుడు బరిలో దిగినటువంటి ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ పూర్తి స్థాయిలో ధర్మపురి అరవింద్ చేతిలో తీవ్ర స్థాయిలో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి కవిత పూర్తి స్థాయిలో పార్టీ పరంగా కావచ్చు, కవితను కూడా కేసీఆర్ అప్పటి నుంచి లైట్ గా తీసుకున్నట్లుగా తెలిసింది. ఈ అంశానికి సంబంధించి ఒక్కొక్కటిగా కవిత వ్యవహార శైలిలో బయటపడుతున్నటువంటి నేపథ్యం కావచ్చు, తదనంతరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆమెను విశ్వ ప్రయత్నాలు చేస్తూ కూడా గతంలో పూర్తి స్థాయిలో కేసీఆర్ గెలిపించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ హవా నడిచింది కాబట్టి స్థానిక సంస్థలకు సంబంధించి కావచ్చు, లోకల్ ఉన్నటువంటి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 9 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఆమె విజయం సునాయాసమైంది. అప్పటి నుంచి కూడా కవిత గత కొంతకాలంగా మౌనంగా ఉంటూ పార్టీకి అనుగుణంగా వ్యవహార శైలిని నడిపే ప్రయత్నం చేసిర్రు. ఎట్టకేలకైతే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి వ్యవహారం అయితే తెర మీదకి వచ్చిన నేపథ్యంలో కవిత తీరు మారిపోయినటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలోని మరికొంతమంది నేతలను పూర్తి స్థాయిలో కీలకమైనటువంటి నేతలను ఉద్దేశించి కవిత పలు ఆరోపణలు చేస్తూ వార్తలకు ఎక్కుతున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ గమనించినటువంటి బీఆర్ఎస్ అధినాయకత్వం ఎట్టకేలకైతే కవితపై వేటు వేసింది. ఎట్టకేలకైతే ఆ పార్టీ అధినాయకత్వం మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్టుగా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో కవిత ఎపిసోడ్ మాత్రం ముగుస్తుందని చెప్పాలి. మరి భవిష్యత్తులో కవిత ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఉన్న పార్టీలోనే ఒదుగుతూనే నిలబడగలదా, లేదంటే నూతన పార్టీకి ఆద్యం పోసే అవకాశం ఉందా, ఒకవేళ నూతన పార్టీ పెట్టితే కనుక తన క్యాడర్ని ఎలా పటిష్టపరచుకునే అవకాశం ఉంది, అదే సందర్భంలో బీఆర్ఎస్ వైఫల్యాలను సైతం పూర్తి ఎండగట్టే అవకాశం కూడా లేకపోలేదన్నటువంటి విభిన్న వాదనలు మాత్రం ప్రస్తుతం తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి కవిత ఎపిసోడ్ మాత్రం, కవిత సస్పెన్షన్ వేటు వ్యవహారం మాత్రం రాజకీయంగా పెను ప్రకంపనలు అయితే సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.